అనగనగా పద్మాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో సింగయ్య అనే వృద్ధుడు మంచానపడి ఉన్నాడు. అతని సేవలు చూసుకుంటూ కొడుకు రాజయ్య అక్కడే బ్రతుకుతున్నాడు. ఒకరోజు, రాజయ్య, నా కళ్ళు మూతలు పడుతున్నాయి నాయనా. ఇక ఆ భగవంతుడు నన్ను పిలుస్తున్న సమయం వచ్చేసింది. నేను పోయేటప్పుడు నీకొక 4 విషయాలు చెప్పాలి. వింటావా నాయనా? నాన్నా, దయచేసి అలా అనకండి నాన్నా. అమ్మ చనిపోయినప్పటినుంచి మీరే నాకు తోడుగా ఉన్నారు. మీరు మంచాన ఉన్నా నేను మీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదా నాన్నా. ఈ లోకంలో నా అని చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరూ లేరు నాన్నా. నాకంటూ ఒక భార్య ఉంది అంటే అది మీ నీడలోనే కదా. బాధపడకు రాజయ్య. ఈ 4 విషయాలు నీ భవిష్యత్తుకు ఎంతో అవసరం. నా చివరి మాటలుగా వీటిని విను. సరే చెప్పండి నాన్నా, మీ చివరి కోరికేంటో చెప్పండి. ఆ రోజు గడిచిపోయింది. సింగయ్య కన్ను మూశాడు. తండ్రి మరణించిన తర్వాత చెయ్యాల్సిన తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రాజయ్య ఇంటి అరుగుమీద ఒంటరిగా శూన్యంగా కూర్చుని ఉంటాడు. అప్పుడు అతని భార్య కోమలి అక్కడికొస్తుంది. ఏమండీ, జరిగిందేదో జరిగిపోయింది. గడిచిన దాన్నే తలుచుకుని మీరిలా ఎందుకు బాధపడుతున్నారు? మావయ్య గారు ఎలాగూ చనిపోయారు. కాని ఆయన వెళ్తూ వెళ్తూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండమనే కదా చెప్పి వెళ్లారు. దయచేసి మీరు అలాగే ఉండండి. మీ ముఖంలో ఆ సంతోషం చూడటమే నాకు కావాలి. మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలాగండి? ఇకనైనా బాధపడటం ఆపేసేయండి. రాజయ్య పైకి నవ్వుతున్నా అతని మనసంతా తండ్రి చివరి నిమిషంలో తన చెవిలో చెప్పిన ఆ 4 మాటలే మదిలో మెదులుతూ ఉంటాయి. అతని ముఖంలో నవ్వు చూడగానే కోమలి సంతోషపడి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత రాజయ్య ఒంటరిగా ఆలోచనలో పడతాడు. నాన్న వెళ్తూ వెళ్తూ నా చెవిలో చెప్పిన ఆ మొదటి మాట. ఒరే బాబూ రాజయ్య, మొదటి మాట ఏంటంటే నువ్వు ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముళ్ళ చెట్లను నాటకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పాడు కదా. నాన్నేమో ముళ్ళ చెట్లు నాటద్దు అన్నాడు. కాని నేనొకసారి నాటి చూస్తాను. అసలేం జరుగుతుందో నా కళ్ళతో నేనే చూస్తాను. అలా అనుకుని రాజయ్య మరుసటి రోజు ఉదయం లేవగానే ఎవరికీ తెలియకుండా తన ఇంటి ముందే ఒక పెద్ద ముళ్ళ చెట్టును తెచ్చి నాటుతాడు. రాజయ్య ఆ ముళ్ళ చెట్టు నాటిన 2 రోజుల తర్వాత ఆ చెట్టు ముళ్ళు పెద్దవయ్యాయి. ఒకరోజు ఉదయం అతని భార్య కోమలి కోపంగా రాజయ్య దగ్గరకు వస్తుంది. ఏమండి, అసలు మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా ఇంటి ముందు అందమైన పూల చెట్లు నాటుకుంటారు. కాని మీరేంటి ఈ పనికిమాలిన ముళ్ళ చెట్టును తెచ్చి ఇంటి ముందు నాటారు? దారిని వస్తుంటే పోతుంటే బట్టలు తగిలి బట్టలన్నీ చిరిగిపోతున్నాయి. మీకసలు అర్థం కావడం లేదా? ఆ ముళ్ళు కాళ్లకు కూడా గుచ్చుకుంటున్నాయి. దాన్ని వెంటనే ఇప్పుడే తీసి అవతల పారేయండి. సరే కోమలి, నువ్వు మరీ అంత కోపడుకో. నేనిప్పుడే ఆ ముళ్ళ చెట్టును పీకేసి అవతల పడేస్తాను. రాజయ్య గుణపం తీసుకుని ఆ ముళ్ళ చెట్టును వేళ్లతో సహా పీకి అవతలకు విసిరేస్తాడు. ఆ ముళ్ళ చెట్టును పడేస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, మా నాన్నింటి ముందు ముళ్ళ చెట్టు నాటొద్దని ఎందుకన్నాడో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంటి ముందు ముళ్ళ చెట్టుంటే దారిని వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరికీ ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అందుకే నాన్న వద్దన్నాడు. నాన్న మాట ఎంత నిజం. ఆ ముళ్ళ చెట్టును పడేసిన తర్వాత రాజయ్య గదిలోకి వెళ్లి మళ్లీ మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడతనికి తన తండ్రి సింగయ్య చనిపోయే ముందు తన చెవిలో చెప్పిన 2వ మాట గుర్తొస్తుంది. నాన్న చెప్పిన 2వ మాట? చూడు బాబూ రాజయ్య, 2వ మాట ఏంటంటే ఎప్పుడూ కూడా రాజభటులతో సహవాసం చెయ్యకూడదు. అది చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకో అని అన్నాడు కదా. నాన్న భటుడితో సహవాసం చేయొద్దని అన్నారు. కాని నేను అతనితో సహవాసం చేస్తాను. ఏమవుతుందో చూస్తాను. అలా భావించిన రాజయ్య ఆ తర్వాతి రోజునుంచి రాజ్యంలో ఉండే దానయ్య అనే ఒక భటుడితో సావాసం చేయటం మొదలుపెడతాడు. రోజులు నెలలు గడిచిపోతాయి. వారిద్దరూ ఎంతో మంచి స్నేహితులుగా మారిపోతారు. ఒకరోజు రాజయ్య చెరువుగట్టున ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. మా నాన్న భటుడితో సహవాసం చేయొద్దన్నాడు. కాని నేను చేశాను. కాని నాకిప్పటివరకు అతన్నుంచి ఎలాంటి బాధగాని ప్రమాదంగాని కనిపించలేదే. ఎంతో మంచి స్నేహితుడిగా ఉంటున్నాడు. మరి నాన్నగారు ఎందుకు నాకలా చెప్పారో నాకైతే అస్సలర్థం కావడం లేదు. రాజయ్య లేచి ఇంటికి నడుస్తూ ఉంటాడు. ఇంటికి చేరుకోగానే అరుగుమీద కూర్చుని మళ్లీ ఆలోచనలో పడతాడు. 2వ మాట ముచ్చటైతే నాకిప్పటివరకు అర్థం కాలేదు. కాని నాన్న చెప్పిన 3వ మాట ఉంది కదా, భార్యకు ఏ రహస్యాన్ని చెప్పకూడదు అని అన్నాడు. ఈసారి నాన్న చెప్పిన ఆ మాట కూడా పరీక్షించి చూస్తాను. నా భార్యకు ఒక పెద్ద రహస్యం చెప్పి చూస్తాను. ఏమవుతుందో. నాన్న చెప్పిన ఈ మాటైనా నిజమో కాదో తేల్చుకోవాలి. అలా అనుకుని రాజయ్య బయట వీధిలోకి వెళ్తాడు. కొంత సమయం తర్వాత ఎక్కడినుంచో ఒక పెద్ద మూటను తీసుకొస్తాడు. తన భార్య కోమలికి కిటికీలోంచి స్పష్టంగా కనపడేలాగా
పెరట్లో గుంత తవ్వి ఆ మూటను అందులో వేసి మట్టితో దాచిపెడతాడు. భార్య ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. రాజయ్య చేతులు దులుపుకుంటూ లోపలికి రాగానే కోమలి అతన్ని గట్టిగా నిలదీస్తుంది. ఏవండీ, ఇందాకట్నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. అసలు ఏం జరిగిందండి? పెరట్లో అంత పెద్ద మూటను తెచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఏం దాచిపెట్టారు? నా దగ్గర కూడా దాచకండి, నిజం చెప్పండి. ష్ ష్ మెల్లగా మాట్లాడు కోమలి. ఎవరైనా వింటే ప్రాణాలకే ప్రమాదం. అది ఒక పెద్ద రహస్యం. ఎవరికీ చెప్పకు. కేవలం నా భార్యవని నీకు మాత్రమే నమ్మి చెబుతున్నాను. అంత పెద్ద రహస్యమా? ఏంటో చెప్పండి. నిన్న రాత్రి నా శత్రువొకడు నాతో గొడవ పెట్టుకున్నాడు కోమలి. ఆ గొడవలో కోపం తట్టుకోలేక నేను వాణ్ణి కొట్టలతో నరికేసి చంపేశాను. ఆ చంపేసిన వాడి శవాన్ని, ఆ రక్తమంటిన బట్టల్ని మూటకట్టి ఎవరికీ తెలియకుండా ఇప్పుడే మన పెరట్లో పాతిపెట్టాను. బాబోయ్, ఎంత పనిచేశారండి! నేనెవరికీ చెప్పనండి, అస్సలెవరికీ చెప్పను. మీరు నిశ్చింతగా ఉండండి. కోమలి అలా అంది కాని ఆ భయంకరమైన రహస్యాన్ని తన కడుపులో దాచుకోలేకపోయింది. మరుసటి రోజే నీళ్లు తెచ్చుకునే నెపంతో వీధిలోకి వెళ్లి తన స్నేహితురాలికి, చుట్టుపక్కల వాళ్లకు ఆ రహస్యం గురించి గుసగుసగా చెప్పటం మొదలుపెట్టింది. అవునా కోమలి, నీ భర్త రాజయ్య ఇంతటి ఘోరమైన పనిచేశాడా? ఒకరిని నరికి చంపేసి పెరట్లో దాచడమంటే సామాన్యమైన విషయమా? నమ్మలేకపోతున్నాం. ఆ నోటా ఈ నోటా పడి ఆ మాటలు కాస్తా ఊరంతా పాకి చివరికి రాజయ్య స్నేహితుడైన ఆ రాజభటుడు దానయ్య భార్య దగ్గరికి చేరతాయి. ఆ వార్త వినగానే దానయ్య భార్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో చెబుతుంది. ఏమండి, మీ ప్రాణస్నేహితుడు రాజయ్య ఎంత పెద్ద పనిచేశాడో తెలుసా? ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా వాళ్ల పెరట్లోనే మూటకట్టి దాచిపెట్టాడంట. ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. అవునండి, మీరు గనక ఇప్పుడే వెళ్ళి ఆ నిజాన్ని బయటికి తీసి ఆ హంతకుణ్ణి పట్టుకుంటే మీకు మన రాజ్యంలో మహారాజుగారి దృష్టిలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏంటి, నిజంగానా? చాలా మంచి వార్త చెప్పావు. నా స్నేహితుడైతే మాత్రం చట్టానికి అతీతుడా? ఇప్పుడే అతని ఇంటికి వెళ్లి ఆ నిజానిజాలంటూ తెలుసుకుంటాను. అవసరమైతే బంధించి మహారాజు ముందు నిలబడతాను అంటూ భటుడు దానయ్య కోపంగా గర్వంగా రాజయ్య ఇంటివైపుకు వెళ్తాడు. రేయ్ రాజయ్య, బయటికి రారా. ఎంత పనిచేసావురా నువ్వు? చట్టాన్నించి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎవరిని హత్య చేసావురా? ఆ శవాన్ని ఎక్కడ దాచావు? నిజం చెప్పావు. ఏంటి దానయ్య అంత పెద్ద మాట అంటున్నావు? నేనెవరిని హత్య చేశాను? అసలు నీకే అబద్ధపు వార్త ఎవరు చెప్పారు? మీ ఇల్లాలు కోమలి ఊరంతా చాటింపేసింది చాలక ఇంకా అబద్ధాలాడుతున్నావా? కోమలి, నువ్వెవరికైనా ఏమైనా చెప్పావా ఏంటి? అది నేను నా స్నేహితురాలికి మాత్రమే చెప్పానండి, అంతే. ఇంకెవ్వరికీ చెప్పలేదు. ఓహో, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఆడదాని మనసులో ఏ ఒక్క నిజంగాని రహస్యంగాని దాగదని నాకు తెలియచేయడం కోసమే మా నాన్న భార్యకు రహస్యం చెప్పొద్దని మూడమాట చెప్పారన్నమాట. నాన్నమాట అక్షర సత్యం. చాలు మీ నాటకాలు ఆపండే. రాజుగారి భటుణ్ణి నన్నే నమ్మించాలనుకుంటున్నారా? ఆ శవాన్ని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు, లేదంటే బేడీలేసి లాక్కెళ్తాను. చూడు మిత్రమా దానయ్య, నేను ఎలాంటి హత్య చేయలేదు. నా భార్య ఏదో పొరపాటు పడి ఊరంతా అబద్ధాలు చెప్పినట్టుంది. నీకంతగా అనుమానముంటే రా, మా ఇంటి పెరట్లోకి రా, నేనే చూపిస్తాను. సరే పదా, నిజమేంటో నేనే తెలుస్తాను. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్తారు. రాజయ్య చూపించిన ఆ గుంత ఉన్న స్థలాన్ని భటుడు దానయ్య ఆతృతగా వేగంగా తవ్వి చూస్తాడు. తీరా లోపల ఉన్న మూటను విప్పి చూడగానే అందులో మనిషి శవం కాకుండా ఒక మేకతల ఉండడం చూసి భటుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటిది, మేకతల? అంటే నువ్వు మనిషిని చంపలేదా రాజయ్య? లేదు దానయ్య, నేను కేవలం నా భార్యను పరీక్షించడానికి మాత్రమే ఆ మేకతలను మూటకట్టి ఇక్కడ పాతిపెట్టాను. అయ్యో మిత్రమా, నన్ను క్షమించు. నీ గురించి ఊరివాళ్లు తప్పుడు మాటలు చెప్పగానే నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నీపైనే అరిచాను. నన్ను క్షమించు మిత్రమా. నా రెండో మాట ఇందుకేనా? రాజభటునితో సహవాసం ఎందుకు చేయకూడదో నాకిప్పుడు కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. వీళ్లు మనతో పాటే ఉంటూ స్నేహితుల్లా నటిస్తూ మన వెనకాలే పెద్ద పెద్ద గుంతలు తవ్వుతూ ఉంటారు. మనకొక కష్టం వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడి సహాయం చేయాల్సింది పోయి తనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని స్వార్థంతో మనల్ని మరింత చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం వాళ్ల స్వార్థం కోసమే ఆలోచిస్తారు. రాజయ్య మనసులో అనుకుని ఆ భటుడు దానయ్య వైపు తిరిగి చేతులు జోడించి నమస్కరిస్తాడు. చూడు దానయ్య, ఇక నీకు ఒక పెద్ద దండం స్వామి. మన స్నేహం ఇంతటితో ముగిసినట్టే.
నువ్వికెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. భటుడు దానయ్య అవమానంతో సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత భార్య కోమలి ఏడుస్తూ రాజయ్య దగ్గరికి వస్తుంది. ఏవండి, నన్ను క్షమించండి. నా నోటి దురద వల్ల ఇంత పెద్ద ముప్పొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఊరంతా అవమానపాలు చేశాను. నన్ను క్షమించండి. సరే కోమలి, ఇక దాని గురించి వదిలేయ్. జరిగిందేదో జరిగిపోయిందిలే. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చింది కదా. ఇక మీదటైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. ఇకపై నా నోటి నుంచి పరాయి వాళ్ల దగ్గర ఒక్క మాట కూడా రాదు. కోమలి కళ్ళు తుడుచుకుంటూ సరే అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత రాజయ్య ఇంట్లో అరుగుమీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. అప్పుడతనికి తన తండ్రి సింగయ్య చనిపోయే ముందు చెప్పిన 4వ చివరి మాట గుర్తొస్తుంది. చూడు బాబు రాజయ్య, నేను చెప్పిన ఈ 3 మాటలను నువ్వు గనక బేతాకరు చేసి చెవదాటితే ఆ తర్వాత నీకు నా 4వ మాటగా ఒకటి చెబుతున్నాను, విను. ఏమీ ఆలోచించకుండా జీవితం మీద విరక్తి చెంది మన ఇంట్లో ఉన్న పెద్ద దూలానికి తాడు కట్టి ఉరివేసుకో బాబు. అవును కదా, మా నాన్న చెప్పిన ముళ్ళ చెట్టు మాట, భటుడు సహవాసం మాట, భార్యకు రహస్యం చెప్పొద్దన్న మాట, అన్ని మాటలు నేను జవదాటాను. ఇప్పుడతను చెప్పిన 4వ మాట కూడా చేయకపోతే ఎలా? నాన్న ఆఖరిగా ఉరివేసుకోమన్నాడంటే ఏమీ ఆలోచించకుండా ఆ మాట కూడా చేసి చూస్తాను. నాన్న ఊరికే చెప్పరు. దాని వెనకేదో ఒక పెద్ద రహస్యమే ఉండే ఉంటుంది. రాజయ్య ఇంట్లోకి వెళ్లి ఒక గట్టి తాడును తెచ్చుకుంటాడు. ఇంటి పైకప్పుకు ఉన్న పెద్ద దూలానికి ఆ తాడును కట్టి తన మెడకు తగిలించుకొని ఒక్కసారిగా కింద ఉన్న పీటను తన్నేస్తాడు. రాజయ్య శరీరం బరువుకి ఆ పాత దూలం ఒక్కసారిగా పెటపెటమంటూ విరిగి కింద పడుతుంది. ఆ దూలంతో పాటు అటకమీద దూలం లోపల దాచి ఉంచిన బంగారు నాణేల మూటలు విడిపోయి, ఓరి దేవుడోయ్, ఏంటిదంతా? బంగారం కాసులు! తండ్రిగారు తన కోసం దాచిన ధనవంతా అలా కిందకు పడటంతో రాజయ్య సంతోషంతో కళ్లల్లో నీళ్లతో ఆ నాణేలను చేతుల్లోకి తీసుకుంటాడు. ఆకాశం వైపు చూస్తూ రాజయ్య ఏడుపుతో కూడిన సంతోషంతో, నాన్నా, ఎంత గొప్ప పనిచేశావు నాన్నా. నేన్నీ మాటలు వినకుండా తప్పులు చేసినా నాకు మంచి బుద్ధొచ్చేలా చేశావు. అనుభవపూర్వకంగా లోకజ్ఞానం తెలిసేలా చేశావు. చివరికి నా భవిష్యత్తు కోసం ఇంత ధనాన్ని కూడా అందజేశావా నాన్నా? నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకర్థం కావడం లేదు నాన్నా. అలా రాజయ్య తన తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన ఇచ్చిన ధనంతో మారిన భార్య కోమలితో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా నీతిగా బ్రతుకుతాడు.